తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి మహాకూటమి నేతలు కుతూహలంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. వారిని గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇదిలో ఉండగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కారుకు మజ్లిస్ ఇంజిన్ వంటిదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో అవకాశవాద పొత్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల కలయిక ఈస్ట్ ఇండియా కంపెనీ అలయన్స్ లా ఉందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కలవడాన్ని చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. ప్రజాకూటమి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అమరావతిలో కూర్చుని కూకట్పల్లి భవిష్యత్తును అభివృద్ధిని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీల వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆవేదన చెందారు. అలాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్లను అడ్డుకున్నాయని అసదుద్దీన్ నిప్పులు చెరిగారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.